హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం అంటే గార్డెన్ పెంచుకునే వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే పూలు అయిందని కాయలుగా నిలబడవు. అంటే చాలా తక్కువ. అంటే ఒకటి రెండు మొక్కలు మనం పెంచుకుంటూ ఉంటే, తీగలు పెంచుకుంటూ ఉంటే ఒకటి రెండు కాయలు మాత్రమే వస్తూ ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణంలో ఒకటి మెయిన్ రీజన్ ఏంటి అంటే పాలినేషన్ అవ్వకపోవడం. ఈరోజు నేను ఈ వీడియోలో పాలినేషన్ గురించి మీకు పరిచయం చేసిస్తాను. నన్ను మొన్న ఒకరు క్వశ్చన్ అడిగారు, అక్క హ్యాండ్ పాలినేషన్ అంటే ఏంటి ఒకసారి చెప్పరా అని అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థం అవ్వాలి అంటే చివరి దాకా చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేయకుండా చేస్తే మీకు అర్థం అవ్వదు. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. దానివల్ల ఏంటంటే నా పాత వీడియోలన్నీ మీరు చూడొచ్చు. అలాగే కొత్త వీడియోలో ఇంకా నెక్స్ట్ రాబోయేది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నాను, గార్డెన్ పెంచుకునే వాళ్ళ సమస్య ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ జరగకపోవడం వల్ల పూలు రాలిపోయే సమస్య కనిపిస్తూ ఉంటుంది తీగ జాతుల్లో. చాలా మందికి అది అర్థం అవ్వదు. పాలినేషన్ అవ్వలేదు అందుకే పండు అయిపోతుంది అని అర్థం అవ్వదు. పూలు అయింది కదా, కాయలు అవ్వలేదు, పూలు రాలిపోయింది ఎందుకు అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంచెం దానికి నాలెడ్జ్ గురించి ఉన్నవాళ్ళు పిందె అయింది కదా, మళ్ళీ అది ఎందుకు మనకు పెద్దగా అవ్వకుండా రాలిపోయింది, పండు అయిపోయింది అని ఒక డౌట్స్ బుర్రలో తొలుస్తూ ఉంటుంది. అంటే ఆ పిందె కాయగా మారటానికి చాలా ప్రాసెస్ జరగాలి అందులో. అంటే పాలినేషన్ జరగాలి. పాలినేషన్ జరిగి దానికి కరెక్ట్ అయిన ప్రమాణంలో పోషకాలన్నీ అందితే ఆ కాయ పిందెగై కొద్ది పెద్దగై మనకు కావాల్సినంత పెద్ద సైజులో కాయలు వస్తుంది. ఈ ప్రాసెస్ ఎక్కడ జరగకపోయినా కూడా ఆ పిందె ఏమవుతుందంటే పండు పారిపోయి రాలిపోతుంది. ఇంకా కొందరికి ప్రాబ్లం ఏంటంటే మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది అని తెలియదు. వచ్చిన పూలన్నీ కాయలు అయిపోతాయి అనుకుంటూ ఉంటారు. మొన్న ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు, అక్క బోలెడు పూలు అవుతున్నాయి రాలిపోతుంది ఎందుకు అక్క అని. ఒకసారి ఫోటో పంపించమ్మా అని అడిగితే అన్ని మేల్ ఫ్లవర్ ఉన్నాయి. మేల్ ఫ్లవర్ ఆటోమేటిక్గా రాలిపోతాయి కదా, అది సహజమే, అది రాలిపోవాల్సిందే, అది ఒక రోజు వరకే ఉంటుంది. అంటే అక్కడ ఏదైనా ఆడపూలు పూసి ఉంటే ఈ మేల్ ఫ్లవర్ నుంచి దాని పాలినేషన్ అవుతుంది, ఆ మేల్ ఫ్లవర్ పెరుగుతుంది. ఇప్పుడు పాలినేషన్ మామూలుగా సహజంగా ఎలా జరుగుతుందంటే కొన్ని కీటకాలు, అంటే పాలినేటర్ అని మేము అంటాము. అక్కడ ఇప్పుడు చూడండి, వీడియోలో మీరు చూస్తూ ఉండొచ్చు, ఇక్కడ కాకర పువ్వుకి ఒక చిన్న తేనెటీగ వచ్చింది చూడండి. ఇది ఏం చేస్తుంది, ఆ పూల కలర్ అంటే బ్రైట్ కలర్ ఉంటుంది కదా, పువ్వు ఏదైనా కానివ్వండి తీగ జాతుల్లో మీరు గమనిస్తే బ్రైట్ కలర్లో పూలు పూస్తూ ఉంటుంది. తీగ జాతులనే కాదు, సాధారణంగా ఎలాంటి పూలైనా కానీ బ్రైట్ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే ఇలాంటి కీటకాలని ఆకర్షించటానికి ఆ బ్రైట్ కలర్ దేవుడిచ్చి ఉంటాడు. ఇప్పుడు ఎల్లో కలర్ పూలు కనిపించగానే మనకు అది బటర్ఫ్లై కావచ్చు, ఇలాంటిది ఏదైనా చిన్న కీటకాలు కావచ్చు, ముందు అట్రాక్ట్ అవుతాయి. ఈ అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకేంటి లాభము అంటే పాలినేషన్ సహజంగా జరిగిపోతుంది. ఒక పువ్వు మీద నుంచి ఇంకొక పువ్వు మీదకి వాలినప్పుడు దాని కాలికి అంటుకున్న ఇది పూల ఉన్న పుప్పొడిని ఏదో అంటారు కదా, అది ఆడపూలకి వచ్చేసిన తర్వాత అది సహజంగా పాలినేషన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చూసింది మేల్ ఫ్లవర్కి కాస్త ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. మిడ్లులో చూడండి, ఇది మిడ్లు మీరు గమనించి ఉండొచ్చు, ఆ మిడ్లులో ఎల్లో కలర్ ఉంటుంది. ఇది ఎక్కువ మన కాకరలో కనిపిస్తూ ఉంటుంది. అన్ని పూలలో ఇలా డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ చూడండి కింద పిందె లేదు చూడండి, వెనకాల ఆ పువ్వుకి ఎలాంటి ఇది లేదు, పూలకి ఎలాంటి పిందె లేదు. అదే ఫిమేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. ఫిమేల్ ఫ్లవర్కి వెనకాల చిన్న పిందెలాగా ఉంటుంది చూడండి. ఇగో ఇది ఇలాగా ఈ పూల్లో ఇలాంటి మనకు కనిపించేది ఎలాంటి తీగ జాతులుగానే ఇలాగే కనిపిస్తుంటుంది. చిన్న పిందె, దానిపైన పూలు. ఎందుకంటే పాలినేషన్ అవ్వటానికి. ప్రతి పువ్వుకి ఇలా పాలినేషన్ అవ్వాల్సిన అవసరం ఉందా? మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ ఉంటుందా అంటే ఉండదండి. టొమాటోలో ఉండదు, వంగ మొక్కలో ఉండదు, బెండలో ఉండదు, దొండకాయలో ఉండదు. ఇటువంటిదన్నీ డైరెక్ట్గా పూలు పూస్తుంది. అంటే అది ఆ పూలలోనే మగది ఆడది రెండు పార్ట్స్ అందులోనే ఉంటుంది. ఆ గాలి వల్ల అది పాలినేషన్ అయిపోయి మనకు ఆటోమేటిక్గా కాయలు అయిపోతుంది. మనం హ్యాండ్ పాలినేషన్ చేసే అవసరం లేదు.
అదే బీర, కాకర, సోర ఇటువంటి వాటికి కాయ తక్కువ అయింది అనిపించినప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలి? మేల్ ఫ్లవర్ని తీసుకొని ఇక్కడ చూడండి, ఇలా పూలని ఆ పూల రెక్కలన్నీ ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకొని ఆ ఎల్లో కలర్ ఇందాక చూపించేది చూడండి, దాన్ని ఈ ఫిమేల్ ఫ్లవర్ పైన కొద్ది సుతారంగా మనం దాన్ని ఇచ్చేస్తే సరిపోతుంది, రుద్దితే సరిపోతుంది. లేదు ఒక చిన్న బ్రష్ తీసుకొని ఆ మేల్ ఫ్లవర్ మీద కొద్దిగా ఎల్లో కలర్ మీద ఇట్లాంటి ఆ పుప్పొడి అంటుకుంటుంది, దాన్ని తీసుకొచ్చి ఫిమేల్ ఫ్లవర్ మీద వేసిన హ్యాండ్ పాలినేషన్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ చెప్పాను కదా అనుకొని మనం ఏదో మనకున్న బలమంతా వేసుకొని అవన్నీ ఆ పూలన్నీ దెబ్బ తగిలేటట్టుగా వేసి రుద్దితే కనుక అది మనకు అవసరం, దానికి హాని ఎక్కువ చేస్తుంది, అక్కడ కాయగా మారదు. చాలా సుతారంగా సూక్ష్మంగా చేయాలి. అంటే ఒక డాక్టరు పేషెంట్కి ఎట్లా ఆపరేషన్ చేస్తాడో అట్లా మనం చేయాలి. కాస్త పరిశుద్ధమైన చేత్తో, అంటే చేతులు కొద్దిగా కడుక్కొని అట్లా చేస్తే మంచిగా పాలినేషన్ అవుతుంది. చూడండి ఇక్కడ పైన మీకు దోస పూలు చూపిస్తాను చూడండి, అది ఒక తేనెటీగ కూర్చుంది కదా అక్కడి నుంచి అది వెళ్ళి ఇంకొక పువ్వు మీద వాలింది చూడండి. ఇది సహజంగా జరిగే ఒక ప్రక్రియ. ఇది సాధారణ పల్లెటూరు సైడ్లో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అదే మన సిటీ మధ్యలో టెర్రస్ మీద పెంచుకుంటున్నప్పుడు చుట్టూ ఉండేది కాంక్రీట్ ఫారెస్టే, కాంక్రీట్ బిల్డింగ్లే, అక్కడ ఎటువంటి కీటకాలు కూడా రావు, తేనెటీగలు అసలే కనిపించవు సిటీలో. అది ఎందుకంటే ఈ టెలిఫోన్ టవరు ఇలాంటివన్నీ ఉండొచ్చు, నానా రకాలుగా ఉండొచ్చు, కాకపోతే కీటకాలు కాస్త తక్కువ ఉంటుంది. మీకు కనుక కాయలు అవ్వట్లేదు అనుమానం వస్తున్నప్పుడు ఇలాంటివి చేయండి. చేయాలి, లేకపోతే కాయలే అవ్వదు అని నేను బెదిరించను మిమ్మల్ని. సహజంగానే కాయలు అవుతాయి. ఎక్కువ కాయలు రావాలి అనుకున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న చిట్కాల్ని ఫాలో అవుతే మనకు 100% రిజల్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ దోసకాయ చూడండి, ఇలా న్యాచురల్గానే కాయ అది పెద్దగా మారింది, చక్కగా కాయలు. మీకు ముందుగా కనిపిస్తున్నది దొండకాయలు చూడండి, స్టార్టింగ్లో పూలు ఉంటుంది, చిన్న పిందె ఉంటుంది, అది ఆటోమేటిక్గా అది పూలు పాలినేషన్ అయిపోయి కాయగా మారింది, మంచిగా ఇదైంది. ఇప్పుడు ఒక్కొక్క పూలు అంటే ఒక్కొక్క రకం, ఇప్పుడు కాకర అవ్వచ్చు, లేకపోతే గుమ్మడి అవ్వచ్చు, ఇవన్నీ మార్నింగ్ టైంలో విచ్చుకుంటుంది. అదే బీర, సోర ఇటువంటి కొన్ని రకాల కూరగాయలు నైట్ టైంలో పూలు విచ్చుకుంటుంది. మనం మార్నింగ్ విచ్చుకునే టైంకి మార్నింగ్ మనం పాలినేషన్ చేయాలి. ఈవినింగ్ విచ్చుకునే పూలకి ఈవినింగ్ పాలినేషన్ చేయాలి. అంటే 6:30 నుంచి పూలు పూయటానికి అది విచ్చుకోవటానికి స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం మంచి మేల్ ఫ్లవర్ తీసుకొని హ్యాండ్ పాలినేషన్ చేస్తే సరిపోతుంది. మార్నింగ్ ఈవినింగ్ పూసే పూలని మీరు గమనించుకొని అప్పుడు చేయాలి. అరే చీకటి అయిపోయింది కదా ఇప్పుడేం పైన వెళతాను అనుకుంటే కనుక ఒక కాయని మీరు పోగొట్టుకున్నట్టే. ఓకేనా? కొద్దిగా శ్రమ తీసుకొని వెళ్ళి చేసి వస్తే, పైన టెర్రస్ మీద వెళ్ళి చేసి వస్తే మీకు కాస్త కాయలు ఎక్కువ వస్తుంది. అదే పల్లెటూరు అనుకోండి అవసరం ఏమి ఉండదు, అందులోనూ రాత్రి టైంలో బయటికి వెళ్ళేంత ఛాన్సెస్ ఉండదు, చీకటిగా ఉంటుంది, ఏ పామో ఏ పురుగు వస్తుందని భయం ఉంటుంది. సిటీలో మన టెర్రస్ మీద అటువంటి భయం లేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళి లైట్ గీట్ వేసుకొని టార్చ్ తీసుకొని సెల్ ఫోన్లో టార్చులు ఉంటాయి కాబట్టి అది కూడా వాడుకొని మనం కొద్దిగా ఒక 3-4 పూలు పూస్తుంది, అంతకన్నా ఇంకేం పూస్తుంది, ఒక 10 నిమిషాల టైం అంతే చేసేసి వస్తే మనకు కాయలు ఎక్కువ కాస్తాయి. ఎక్కువ కాయలు రావాలి అనుకుంటే ఈ పని చేయాలి. మీరు అనుకుంటూ ఉంటారు కదా యూట్యూబ్ వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ కాయలు చూపిస్తూ ఉంటారు, ఎలా సాధ్యం పడుతుంది వీళ్ళకి, మనకేమో తక్కువ ఇది అవుతుంది అంటుంటారు కదా. మనం ఇటువంటిదన్నీ చిట్కాలన్నీ తెలుసుకొని నేర్చుకొని చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ కాయలు వస్తాయి. మీరు కూడా ఇవన్నీ నేర్చుకొని చేశారనుకోండి మీ ఇంట్లో కూడా ఎక్కువ కాయలు కంపల్సరీగా 100%గా వస్తుంది. ఇక్కడ చూడండి సొరకాయలు చూడొచ్చు మీరు, ఎంత పెద్ద పెద్ద కాయలు, పెద్ద మట్టి కుండలాగా పెరిగింది 2 కాయలు కూడా. నేను ఇంటి స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేల మీద వేసిన తీగలు వచ్చిన సొరకాయలు ఇవి.
అనుకోకుండా దీని విత్తనాలు నాశనం అయిపోయింది. అంటే దీన్ని మళ్ళీ వేయటానికి నాకు ఈ సీడ్స్ అయితే మిగలేదు. అదే ఫస్ట్, అదే లాస్ట్ అయిపోయింది. చూద్దాం, ఇంకెప్పుడైనా దొరికితే మళ్ళీ పెంచుదాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో హ్యాండ్ పాలినేషన్ గురించి నేను నాకు తెలిసిందే మీకు చెప్పాను అనుకుంటున్నాను. మీకేమైనా అర్థమై నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ ఇవ్వండి. మీకు ఏమనిపించింది ఒక ముక్కలో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.